సారీ డాడీ, యాక్చువల్ గా రాజేష్ తప్పేమీ లేదు. అయ్యో ఎవరు మీరంతా? నీ కొడుకు నా బిడ్డను లవ్ చేసిండంట. ఈ ఆడ్నే ముక్కలు ముక్కలు కింద నరికేటోడిని, కానీ ఎందుకు వదిలేసిందో తెలుసా? గా తప్పుల నా బిడ్డకు కూడా భాగముంది, గందుకే ఇడిచేసిన. బెదిరించడం కాదురా, శైలుని నా నుంచి దూరం చేయలేరు. చూడు, ఇంకో 4 రోజుల్లో నా బిడ్డకు పెళ్లి చేయబోతున్నా. గట్ల కాదని మళ్ళీ గిట్ట నీ కొడుకు నా కంటబడితే ఆడిని ఖతం చేసేస్తా. వాడు గుండా అయినా వాడికి నీతుందిరా, అందుకే నేను వదిలేశాడు. లేదు, మా ప్రేమ కోసం వాడిని విడిచిపెట్టాను. ఒక గుండా చేతిలో నీ ప్రాణాలు తీయటానికి కాదురా నీ అమ్మ నిన్ను కన్నది. నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా ఆ అమ్మాయి నువ్వు మర్చిపోవాలి. వెళ్ళు. బాధపడకండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వాడు ఇప్పటికే నా పరువును భ్రష్టు పట్టించాడు, ఇంకా నాకు రెస్ట్ ఏంటి? నువ్వు లోపలికి వెళ్ళి. అది కాదండి, నేను చెప్పే. సార్ నమస్తే సార్. నేను సార్, నువ్వు మొన్న మళ్ళీ కలవమన్నారు. నేను సార్ సుబ్బుని. నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు? ఈసారైనా నా కథ వింటారని. నేను ఇప్పుడు ఏమి వినే మూడ్లో లేను, తర్వాత కలు. ప్లీజ్ సార్, ఒక్కసారి వినండి. అబ్బబ్బబ్బా, మాకుండే టెన్షన్ తో మేం చేస్తుంటే మధ్యలో నీ గొడవ ఏంటి? మళ్ళీ కలు, వెళ్ళు. నాకొక్క అవకాశం ఇవ్వండి సార్, నాది డిఫరెంట్ స్టోరీ, వినండి సార్. చూడు, ప్రతివాడు పేపర్ స్టేట్మెంట్లలోను ప్రెస్ మీట్లలోను చెప్పే మాటే ఇది. డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ సీను, డిఫరెంట్ టేకింగ్, అంతేగా? సార్ ప్లీజ్ సార్, ఇప్పటికే 2-3 సార్లు వచ్చాను. ప్లీజ్ సార్, కొంచెం శాంతంగా ఆలోచించండి సార్. ఈ లోకంలో ఉన్నవే 9 కథలు సార్. ప్రేమ, విప్లవం, రామాయణం, భారతం, రాజకీయం, భాగవతం, చారిత్రాత్మకం, ఫ్యాంటసీ, కుటుంబ కథలు. ఎవరెన్ని వేల కథలు రాసినా, ఎన్ని వందల సినిమాలు తీసినా అందులోనువే. కానీ సార్, ఏ కథకైనా ముగింపు ఉంటుంది, కానీ ప్రేమ కథకు మాత్రం ఉండదు. ఇంతకీ నువ్వు చెప్పేది లవ్ స్టోరీగా? కరెక్ట్ సార్, కానీ ఇది చాలా డిఫరెంట్ లవ్ స్టోరీ సార్. అవును, ఇంతకీ నీ పేరేమన్నావు? సుబ్బు సార్. చూడు సుబ్బు, మీ దర్శకులు రచయితలు ప్రేమ గురించి చాలా గొప్పగా చెప్తారు, కానీ పిల్లల్ని కన్న తల్లిదండ్రులు ఆ పిల్లల్ని ఎంత ప్రేమిస్తారో, వాళ్ళ గురించి ఎంత గొప్పగా ఊహించుకుంటారో మీరు ఆలోచించరు. అందుకే ఆ ఊహలన్నింటినీ ఉరితీసే ప్రేమంటే నాకు మాత్రం పరమ అసహ్యం. సార్, మీరేమీ అనుకోకపోతే ఒక విషయం అడుగుతాను. ఏంటది? మీరు జీవితంలో ఎవరిని ప్రేమించలేదా? లేదు. మీరు అబద్ధం చెప్తున్నారు సార్. నిజమే చెప్తున్నాను. బాగా ఆలోచించి చెప్పండి సార్. లేదు 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 అని చెప్తున్నా కదా. సార్, మీ భార్యని మీరు ప్రేమించలేదా? లేదు, పెళ్లి చేసుకున్నానంతే. పెళ్లి చూపుల్లో ఆమెను చూసి నచ్చబట్టే కదా పెళ్లి కొప్పుకున్నారు. అదే సార్ ప్రేమ అంటే. అది ప్రేమ ఎలా అవుతుందయ్యా? ఆ ప్రేమే లేకపోతే ఇంతకాలం ఆమెతో కలిసి జీవించేవారు కాదు. చూడండి, ముందు తల్లిదండ్రుల్ని, ఆ తర్వాత భార్యని, ఆ తర్వాత బిడ్డల్ని ప్రేమిస్తూనే ఉంటాము సార్. అసలు ప్రేమే లేకపోతే సృష్టి లేదు కదండి. సరే, ప్రేమ అనే మాట మీద నమ్మకం లేకపోయినా నీ మాట మీద నమ్మకంతో కథ వింటాను, చెప్పు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, కమాన్ బాయ్స్, నేను ఈ ల్యాండ్ లీజుకు తీసుకొని మీకు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తుంది ఇలాంటి పొరపాటు చేయడానికి కాదు. యాక్షన్ హీరో అవ్వాలని నా దగ్గర జాయిన్ అయ్యావు. నువ్వు కానే లేపలేకపోతున్నావు, రేపు హీరోయిన్ ఎలా లేపుతావు? అవి చేయడానికి